జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లా పాంపోర్లోని ఈడీఐ భవనంలో 3 రోజుల పాటు సాగిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ఇవాళ మధ్యాహ్నం తర్వాత ముగిసింది. భవనంలోకి చొరబడ్డ 2 ముష్కర్లను మట్టుబెట్టినట్లు ప్రకటించిన సైన్యం వీరిద్దరూ లష్కర్-ఎ-తోయిబాకు చెందిన వారుగా అనుమానిస్తున్నట్లు తెలిపింది. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భవనం ఈడీఐలోకి చొరబడ్డ 2 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 56 గంటల పాటు ఈ సైనిక కార్యాచరణ కొనసాగింది. భవనంలోని 60 గదులను నిశితంగా పరిశీలించిన అనంతరం సైనిక చర్య ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఈడీఐ భవనంలోకి సోమవారం తెల్లవారుజామున చొరబడ్డ ఉగ్రవాదులు భద్రతా బలగాల దృష్టిని ఆకర్షించేందుకు హాస్టల్ గదిలోకి చేరి అక్కడ ఉన్న సామాగ్రికి నిప్పంటించారు. అనంతరం కాల్పులకు తెగబడ్డారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులపై కాల్పులకు దిగాయి. తొలుత ముష్కర్లు జరిపిన కాల్పుల్లో ఒక జవానుకు గాయాలయ్యాయి. ఇరు వర్గాల మధ్య 56 గంటల పాటు పోరు సాగింది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఎలైట్ పారా కమాండోలు కూడా రంగంలోకి దిగారు. Yesterday in the morning time, we had some firing which was going on in the JKEDI. That is the time our road opening party was on the road. These chaps all went inside and saw there was the presence of terrorists over there. That is the time we took time, and once it was confirmed that uske andar mein there were terrorists were inside, that is the time we cordoned the area, and then we brought in more forces and started our operation. This operation was a very tricky operation because it is a very huge building and we did not want to do any of the collateral damage. There were chances of civilians being inside. All those people were taken out. 56 గంటల పాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో 2 ముష్కర్లను సైన్యం హతమార్చింది. ఒక ఉగ్రవాదిని నిన్న సాయంత్రమే మట్టుబెట్టగా మరొక ముష్కరుడిని ఇవాళ కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉగ్రవాదులిద్దరూ లష్కర్-ఎ-తోయిబాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. భద్రతా బలగాలకు భారీ ఎత్తున ప్రాణ నష్టం కలిగించడమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి దిగినట్లు అధికారులు ప్రకటించారు. 60 rooms had 60 bathrooms also. And that is the reason it takes time to clear each and every room. That is the reason it takes time. At this moment, as far as we know, there are 2 people who have been eliminated and there are 2 weapons which have been recovered. ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఈడీఐ భవనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇదే భవనంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు 5 జవాన్లు ఒక పౌరుడిని పొట్టన పెట్టుకున్నారు. అప్పట్లో 2 రోజుల పాటు వారితో పోరాడిన భద్రతా బలగాలు 3 ముష్కరుల్ని మట్టుబెట్టాయి.